హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కిరణ్ టీవీ 30 ఎపిసోడ్లో భాగంగా ఈరోజు స్టాలిన్ అనే సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ స్టాలిన్ అనే సినిమా అంటే చిరంజీవి గారు లైఫ్ గ్రాఫ్లో తన సినిమాలు చేసుకుంటూ వెళ్ళే క్రమంలో తన ఎక్స్పీరియన్స్తో పాటు స్టోరీల సెలక్షన్స్లో కూడా హై వచ్చింది ఆయనకు. అంటే హై లెవెల్స్ పెంచుకుంటూ వెళ్ళాడు. దీంట్లో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ ఆయన స్టోరీలు ఎంచుకోవడం కూడా అలాగే ఉంది. ఈ స్టాలిన్ కూడా సమాజానికి అంత ఉపయోగపడే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. స్టాలిన్ సినిమా గురించి మనతో పాటు ఎస్పి పవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ స్టాలిన్ సినిమా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు వరకు జరిగిన ఎపిసోడ్లో అద్భుతమైన నెరేషన్తో చిరంజీవి గారి సినిమాల గురించి ఈ తరం వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నారు సార్. స్టాలిన్ మనం కూడా అంటే మన తరం వాళ్ళు కూడా చూసాము. అవును. బట్ మరీ ఈ 10th క్లాస్ ఇలా ఉండే వాళ్ళకి ఇప్పుడు 10th క్లాస్ ఇప్పుడు 8th క్లాస్ తెలియకపోవచ్చు, కానీ మన అందరికీ బాగా తెలుసు. అవును. వాళ్ళకు కూడా ఈ సినిమా ఎస్ అంటే అందరికీ తెలియాలి. ఇంకొకసారి మనం చేసుకుందాం సార్. అవును సార్. దాని గురించి చెప్పండి. స్టాలిన్ సినిమా రెగ్యులర్గా టీవీలో కూడా రెగ్యులర్గా వస్తుంది. ఫ్రెష్ లుక్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మురుగదాస్ గారు తీసిన సినిమా స్ట్రైట్ మూవీ. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది చిరంజీవి గారి ఎంట్రీ సీన్. మీరు ఎలాగూ ఒక సోషల్ కాజ్ అని చెప్పేశారు. ఒక వ్యక్తి తను ఎవరి దగ్గరన్నా హెల్ప్ పొందితే తను ఇంకొక ముగ్గురికి హెల్ప్ చెయ్యాలి అనే నినాదంతో ఆయన ఎక్స్ మిలిటరీ మ్యాన్గా కనపడతారు మనకి స్టాలిన్లో చిరంజీవి గారు. అది చేస్తే ఎలా ఉంటుంది అని ఒక వ్యక్తి డయాగ్రామ్ వేసి ఇతను ముగ్గురిని చేసి ఇతను ఇంకో ముగ్గురిని అంటే కొన్ని లక్షల మందికి ఆ హెల్ప్ అనేది అవుతుంది. సొసైటీకి ఒకళ్ళకొకళ్ళు చేయూతనిచ్చుకోవాలి, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాలనే బ్యూటిఫుల్ మెసేజ్. అసలు ఎవరికి ఐడియా కూడా రాదు. ఈ అద్భుతమైన సినిమాని మురుగదాస్ గారు చిరంజీవి గారికి నరేట్ చేయటం, ఆయన ఇమ్మీడియట్గా లేదని చేద్దాం ఇమ్మీడియట్గానే సెట్స్ మీదకి వెళ్ళిపోవటం జరిగింది. సో ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిరంజీవి గారు బాస్ ఎంట్రీలో జనరల్గా మనం అన్ని సినిమాల్లో యూజువల్గా కొన్ని పాత సినిమాల్లో అయితే షూస్ చూపెట్టేవాళ్ళు, తర్వాత ఆయన బ్యాక్ సైడ్ నుండి చూపించటం, లేకపోతే సాంగ్లోనో లేకపోతే స్టెప్స్లోనో లేకపోతే ఒక ఫైట్ సీన్ ఎంట్రీనో ఇలా ఉంటుంది కదా. ఇందులో మాత్రం చిరంజీవి గారి కన్ను ఉంటుంది. ఆయన కళ్ళే బ్యూటిఫుల్, అందమైన కళ్ళు. అవును. చిరంజీవి గారి కుడి కన్ను క్లోజప్లో ఉంటుంది అనమాట. అంత క్లోజప్ నేను అసలు పెద్ద స్క్రీన్ మీద అసలు పెద్ద పెద్ద కళ్ళు చిరంజీవి గారి ఆయన ఫేమస్ అయిందే ఆయన కళ్ళు అసలు బిగ్ స్క్రీన్ మీద 70 mm చూడటం అనేది ఓపెనింగ్ షాట్లో గూస్ బంప్స్ సూపర్గా ఉంటుంది. ఇది ఫ్యాన్సా లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెడితే ఒక అద్భుతమైన ఎంట్రీ. అక్కడ నుండి ఫైట్, ఆ తర్వాత సాంగ్ పరారే అనే సాంగ్ కూడా అప్పట్లో చాలా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, మంచి సాంగ్. సో ఇక్కడ నుంచి నరేషన్ మొదలైతే ఖుష్బూ గారు, శారద గారు, ఫ్యామిలీ మెంబర్స్, తల్లి, అక్క. అసలు ఖుష్బూ గారిని ఆవిడకి చిరంజీవి గారికి ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. ఐ థింక్ ఒక 15 years 17 years అలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. చిరంజీవి గారు పెద్ద అయినా సరే ఖుష్బూ గారు అక్కలాగా కనపడతారు సినిమాలో. అంటే చిరంజీవి గారు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అలా ఉంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఆ బాండింగ్ తర్వాత వాళ్ళ మధ్యలో ఉండే కెమిస్ట్రీ ప్రెజెన్స్లో మనకు కన్వే చేసేస్తారు. ఎక్సలెంట్గా ఉంటుంది. తల్లికి కూతురికి మధ్య ఉండే కొంచెం చిన్న సైజు పోట్లాట, లవ్ మ్యారేజ్ చేసుకుందని తల్లి కోపం, ఇద్దరిని మేనేజ్ చేస్తుండే చిరంజీవి గారు చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి హుక్ పాయింట్ ఎక్కడొస్తుంది అని అంటే ప్రదీప్ రావత్ తోటి గొడవ అవుతుంది. ప్రదీప్ రావత్ వెళ్ళి వాళ్ళ మామగారికి అంటే ప్రదీప్ రావత్ తోటి అయిన గొడవకి రవళి గారు వెళ్ళి వాళ్ళ ఫాదర్కి చెప్తారు, మా ఆయన ఇట్లా కొట్టాడు ఎవరో స్టాలిన్ అంటే ఇట్లా ఒక సర్కిల్ గీసి ప్రకాష్ రాజ్ గారు అక్కడ నిలబడతా నేను ఢిల్లీ నుండి వచ్చాక అని అంటాడు. ఢిల్లీ నుండి వెళ్ళొస్తాడు. మొత్తానికి ఇట్లా మినిస్టర్ కూతురు అని తెలుసుకొని, లేదు నేను మా తమ్ముడిని వదిలేసేయండి, ఎక్స్ మిలిటరీ కదా, తను ఏదో మాట్లాడాడు క్షమించండి అని చెప్పి ఖుష్బూ చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ముందుకు రా అంటాడు. చిరంజీవి గారిని సర్కిల్లో నిలబెడతాడు, కూతురు అంక చూస్తాడు, సర్కిల్లో నిలబెట్టానా అన్నట్టుగా. సరే చిరంజీవి గారు కింద చూస్తారు, కింద చూసి ఏంట్రా మీ సునకానందం అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు ప్రకాష్ రాజ్ గారు అంక. లుక్ ఇచ్చి
ఎవరినైతే అక్కడ రౌడీలను ఇది చేస్తాడో ఒంటి చేత్తోటి ఇలా పట్టుకుని కొట్టి వాళ్ళని, ఇప్పటిదాకా నేను అక్క మాట విన్న తమ్ముణ్ణి ఇప్పుడు మాత్రం కాదు అని చెప్పి ఒక మంచి డైలాగ్ చెప్పేసి ముందుకెళ్తుంటే ప్రకాష్ రాజ్ ముందుకు వస్తాడు, ఆ సర్కిల్లోకి వస్తాడు. ప్రకాష్ రాజ్ ఆ సర్కిల్లో ఆయన గీసిన సర్కిల్లోకి ఆయన వస్తాడు. డైరెక్టరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే సార్, ఎవడు చేసిన పాపం ఎవడైతే గీసాడో వాడే ఆ సర్కిల్లో ఇరుక్కుంటాడు. ఎస్, జస్ట్ డూ గుడ్ నాట్ బ్యాడ్ అనేది ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా చిరంజీవి గారు ఇలా ఇలా లుక్ ఇచ్చి కిందకు చూస్తే ప్రకాష్ రాజ్ గారు ఇలా కిందకు చూసుకుంటే సర్కిల్లో ప్రకాష్ రాజ్ ఉంటాడు. హైలైట్ సీన్, అసలు హైలైట్ ఉంటుంది. అది హీరోయిజం. తర్వాత ఒక మాల్లో కూడా అక్కని రౌడీలంతా ఇది చేస్తే అక్కడ కూడా వెళ్ళి చేసే ఫైట్ సీక్వెన్స్ కూడా గూస్ బంప్స్ ఉంటుంది. ఎక్స్ మిలిటరీ మెన్గా ఆయన చేసిన యుద్ధం, ఇక్కడ గుండెల్లో బుల్లెట్ ఉంటుంది. ఇదంతా ఎలా ఉంటుంది అని అంటే ఫైనల్గా ప్రీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి హర్భజన్ని వాళ్ళ మేనల్లుండి, ఖుష్బూ కొడుకు మేనల్లుండి ఎవరో కిడ్నాప్ చేసిన తర్వాత తనని రక్షించే క్రమంలో పరిగెత్తుతూ ఉంటే ఆటో తీసుకుని వచ్చి ఎల్బి శ్రీరామ్ గారు ఆయన కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేయించడం. ఏంటనంటే మీరు చేసిందే ఒకళ్ళకి ముగ్గురిని హెల్ప్ చేయమనంటే నేను ఆ హెల్ప్ పొందిన వాళ్ళలో నేను కూడా ఒకనమ్మా, ఇదంతా మీ అన్నయ్య గారి మీ తమ్ముడు గారి ఫార్ములానే ఇది, ఆ ఫార్ములా ఫలించింది అని చెప్పి ఖుష్బూ గారు వచ్చి చెప్పటం, వెళ్ళి చూడంగానే వేల మంది లక్షల మంది జనాలు అక్కడ ఉండటం అనేది అద్భుతమైన సీను. అక్కడ లేదన్నయ్య నువ్వు చెప్పింది కరెక్ట్ అయిందని చెప్పి సునీల్ గారు కూడా వచ్చి చెప్పటం అనేది. వీటి లోపల ఏంటంటే సార్, అంటే ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లేనే. ఈ స్క్రీన్ ప్లే ఇక్కడ బుల్లెట్ ఉంటుంది, అందుకని చెప్పలేక ఇండియన్ ఆర్మీ అతన్ని పంపించేస్తుంది. కొంచెం అన్న ఏదన్నా ఉంటే గుండెకి ప్రమాదం, ఇక్కడ కరెక్ట్గా కొంచెం ఒక అంగుళం దూరంలో బుల్లెట్ ఉంది, చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఆ బుల్లెట్ ఇక్కడ ఉంచుకొని కూడా తనంత గుండె ధైర్యంగా ఉంటాడు. ఇక్కడ మిలిటరీలోనే కాదు, ఇక్కడ కూడా సొసైటీలో కూడా అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి, వాటిని ఒక ట్రూ బాధ్యత గల పౌరుడిగా అరికట్టాలి అనేది ఆయన ఇంటెన్షన్. ఎంతైనా మిలిటరీ మ్యాన్ కదా, అక్కడ మొత్తం చాలామంది ఉంటే అని చెప్పి ఒక కారు పరవంగానే మొత్తం అందరూ 100 మంది ఉంటారు. అది హైదరాబాద్లోనే తీశారు షూటింగ్ అప్పుడు, నేను కూడా ఉన్నాను. బేగంపేటలో ఒక ప్లేస్లో ఉంటుంది అది. ఆ మొత్తం జనాలందరినీ అని చెప్పి ఒక అరుపరిచి ఇలా వేసుకుని వెళ్ళిపోతాడు. అది ఆ హీరోయిజం అనేది ఎలివేట్ చేస్తూనే కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. త్రిషతోటి బ్లాక్ కాఫీ తాగడం, ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుని రావడం, నీకు బ్లాక్ కాఫీ ఇష్టం ఉండదు అంటే అది ఇష్టం ఉండదు, ఎందుకని అంటే చాలా సింపుల్గా అని అబ్జర్వ్ చేయాలి. కానీ మంచి కామెడీ టైమింగ్, మంచి ఫన్. అసలు చాలా మంది డైలాగ్లే చూస్తారు కానీ ఆయన కళ్ళతోటి ఫన్ చేసేస్తారు చిరంజీవి గారు. ఎందుకని అంటారండి. ఎక్సలెంట్ మూవీ కూడా. ఇందులో సార్ ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ పీక్స్, ఇంక తెలియదే ఉంది. చిరంజీవి గారి తర్వాత అందులో అద్భుతంగా చేసిన ప్రకాష్ రాజ్ గారు అయితేనే, తర్వాత త్రిష గారు ఫస్ట్ కాంబినేషన్ అనుకుంటా సినిమాలో. ఆ ఫస్ట్ కాంబినేషన్లో కూడా కరెక్ట్గా సెట్ అయింది ఆవిడ. తర్వాత నెక్స్ట్ గట్టిగా చెప్పుకోవాల్సింది ఖుష్బూ గారి రోల్. అందులో ఇంకొకటి ఒక హృద్యమైన సీన్ ఒకటి ఉంటుందండి. షీ హేట్స్ హర్ హస్బెండ్ అనమాట. మదరు ఒక సిక్కులు అతన్ని చేసుకుని, కూతురు సిక్కులు ఒక సిక్ పర్సన్ని చేసుకుంది, పంజాబీని చేసుకుంది అని చెప్పి ఇష్టం ఉండదు తల్లికి. శారద గారికి ఖుష్బూని దూరంగా పెడుతుంది కూతుర్ని. అయితే ఒకనొక సందర్భంలో ఒక యాక్సిడెంట్ అవుతే, యాక్సిడెంట్లో పాపం తన కిడ్నీ ఫెయిల్ అవుతే, ఆ కిడ్నీ అల్లుడు ఇస్తాడనమాట అత్తయ్య గారికి. అప్పుడు చిరంజీవి గారు వచ్చి చెప్తారు, ఎరా ఇంత చేసావు నా గురించి, నువ్వు కిడ్నీ ఇచ్చావా నా కోసం అని అంటే, నేను కాదమ్మా ఇచ్చింది, చూపిస్తుంది నాది, నీ రక్తం పంచుకొని పుట్టిన నాది కానీ లేకపోతే అక్కయ్యది కానీ సరిపోలేదు, నువ్వెప్పుడు హేట్ చేస్తుంటావు కదా నీ అల్లుడిని, ఆయన కిడ్నీ నీకు సరిపోయింది. ఇది సెంటిమెంటల్గా చాలా వర్కౌట్ అయింది సార్. అంటే ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఫన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, మోర్ ఓవర్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక కాజ్ ఉంటుంది, సోషల్ కాజ్ ఉంటుంది. ఇందులో చూస్తే చిరంజీవి గారిని బయట చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఆయన
ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఉంటారు, మనకు తెలిసిన విషయమే. అవును. ఆయన హీ రన్స్ అ బ్లడ్ బ్యాంక్ అండ్ హీ రన్స్ అ ఐ bank. బ్యాంక్ అన్ని చేస్తుంటారు. అన్నిట్లో అంటే అన్ని సమయాల్లో అందరికీ చాలా మొదటి రోజుల్లోనే స్టార్ట్ చేశారు సార్ ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్. ఆయన ఆపద్ బాంధవులాగా ఉంటారు. అప్పుడు చూస్తే స్క్రీన్ మీద చూస్తే ఇది కదా అంటే చిరంజీవి గారు ఒరిజినల్ క్యారెక్టరు, అందరి కోసం తప్పించిపోయి తపన పడే క్యారెక్టరు. ఆయన కూడా ఇప్పుడు కూడా చూసారో లేదు, అసలు కార్తికేయ హీరో ఉంటారు కదా, అవును. ఆ కార్తికేయ అనే హీరో RX-100 ఫేమ్, ఆ ఓపెనింగ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆయన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి చిన్న చిన్న హీరోస్ని వాళ్ళని ముచ్చటగా ఈ మధ్య చాలా సినిమాలకు ఆయన ఎంకరేజ్ చేయడానికి ఆయన రానవసరం లేదు సార్. వచ్చి 4 మంచి మాటలు చెప్పి సినిమా గురించి వెళ్తున్నారు. చిన్న సినిమాలు చిన్న చిన్న హీరోస్ కూడా ఆయన వెళ్ళి ఆయన ఎంకరేజ్ చేస్తుంటే నిజంగా అనిపిస్తుంది, నిజంగా ఇండస్ట్రీకి పెద్దగా ఆయన బాధ్యతగా, కుటుంబ పెద్దగా ఉంటాడు. నిజంగా అన్నయ్య అన్నందుకు అన్నయ్యలాగా వ్యవహరిస్తుంటారు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి క్యారెక్టరే మనకి సినిమాలో కూడా కనపడుతుంది. అందరికీ సాయం చేయటం, మంచి అన్నది ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే చెట్టు నాకు రిటర్న్ ఇవ్వక్కర్లేదు, మీరు నేను సాయం చేశాను కదా, మీరు ఇంకో 3 సాయం చేయండి చాలు. సో అలాగా స్టాలిన్ రన్ అవుతుంది. దట్ ఈస్ స్టాలిన్, రియల్ హీరో, ఎ మిలిటరీ మ్యాన్. దట్ ఈస్ ఆల్ అబౌట్ స్టాలిన్ మూవీ అండ్ దోస్ సీన్స్. తప్పకుండా సార్, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. ఎస్, నైస్ అండి, థ్యాంక్ యూ.